అంశాన్ని మనం పోయిన వారము ప్రారంభించుకున్నాము. ఈ వారం మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినప్పుడు బాప్తిసం గురించి 2 సందర్భాలలో మనము పోయిన వారమే గ్రహించాం. ఒకటేమో మీరు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి బాప్తిసం ఇచ్చు అనేటువంటి ఒక వర్షం చూసాము. అదేవిధంగా అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత సంఘానికి ప్రకటించినటువంటి సువార్త ఏంటంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు అనేటటువంటి ఈ 2 వచనాలని మనం గత క్లాస్ లో నేర్చుకున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన వెంటనే శిష్యులు వెళ్లి బాప్తిసము ఇవ్వలేదు. ఎందుకు అనంటే, పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు మీరు ఎక్కడ నిలిచి ఉండమనడమ్మా? పట్టణంలోనే నిలిచి ఉండాలి. ఎందుకు మీరు పట్టణంలో నిలిచి ఉండాలంటే, పరిశుద్ధాత్మ అంటే తండ్రి వాగ్దానం చేసుకున్నది మీరు పొందుకున్న తర్వాతనే మీరు యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పారు. ఆ మాట చూద్దామమ్మా. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నుందురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అయితే ప్రియులారా, బాప్తిసము ఇవ్వాలి అని అంటే, యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత వారి యుద్ధకు వచ్చి వారు చెప్పిన తర్వాత మళ్ళీ కొన్ని మాటలు చెప్పాడు. ఎందుకంటే మీరు పట్టణంలో నిలిచి ఉండాలి. తండ్రి వాగ్దానం యోవేలు ప్రవక్త ద్వారా ఏదైతే వాగ్దానం చేశాడో ఆ నాకు నా ఆత్మను కుమ్మరించదని అక్కడ మనం గత వారంలో చూసుకున్నాం. యోవేలు గ్రంథం 2:28-29 వర్షంలో మనం అక్కడ తండ్రి యొక్క వాగ్దానాన్ని గురించి. అయితే పిల్లల ఆ వాగ్దానం గురించి యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్మ గురించి ఒక వాగ్దానం చెప్పాడు. అదేంటి అని అంటే, ఇక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలు అక్కడ చదివితే చాలా అద్భుతమైనటువంటి మాటలు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం తెలియజేస్తారని చెప్తామంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన వచ్చి దేని గురించి? పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును. ఏంటి తీర్పు? పరిశుద్ధాత్ముడు తీర్చేటటువంటి తీర్పు ఏంటి? తీర్పు అన్నాడు కదా. ఆ తీర్పు ఏంటి అని అంటే, మార్కు సువార్తలో ఎప్పుడు యేసుక్రీస్తు మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాల్లో తీర్పు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి, ఎప్పుడు బాప్తిసం పొందుకున్న తర్వాత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించేటటువంటి ఒక ఆసక్తి వీళ్ళు పొందుకుంటారు. అప్పుడు ఏం చెప్తున్నాడమ్మా? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్ముడు వచ్చి తీర్చేటటువంటి తీర్పు ఏంటంటే, ఆత్మ వాక్శక్తి వాళ్ళు పొందుకున్న తర్వాత వాళ్ళు చెప్పబడేటటువంటి వాక్యం ఏంటంటే తీర్పు. ఆ తీర్పు ఏంటంటే, నమ్మి బాప్తిస్మం పొందిన వాడేమో రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అని. ప్రియులారా, అక్కడ చెప్పినటువంటి పరిస్థితి మనం అక్కడ చాలా జాగ్రత్తగా, అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతే తప్ప వీళ్ళు గత క్లాస్ లో కూడా మనం నేర్చుకున్నాము, పరిశుద్ధాత్మను పొందుకున్నాక ముందు వీళ్ళు ఎవరికి పరిచయం జరిగించారమ్మా? ఓన్లీ యూదులకు మాత్రమే యేసుక్రీస్తు శిష్యులు వాక్యాన్ని ప్రకటించారు. ఆయన చెప్పాడు, మీరు అన్యుల దారిలోకి వెళ్ళొద్దు, సమరయులు ఏ పట్టణంలోకి మీరు ప్రవేశించొద్దు, కానీ నశించుచున్న ఇశ్రాయేలు గొర్రెల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యం సమీపించుచున్నది కనుక మీరు మారు మనసు పొందడం ప్రకటించమని చెప్పినటువంటి లేఖనాన్ని మనం మత్తయి సువార్త 10లో మనం చూసాం. అయితే ప్రియులారా, మరి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. అయితే ఈ సర్వలోకానికి వెళ్ళినటువంటి ఈ సువార్తలో మరి వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? బాప్తిస్మము ఏ నామంలో తీసుకోవాలని వాళ్ళు ఒక తీర్పు తీర్చారు అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రియులారా, పెంతెకోస్తు పండుగ దినమున మనం చూసాం. పోయిన వారమే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని ఒకే గదిలో ఉన్నప్పుడు, పెంతెకోస్తు పండుగ దినమున అప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు మొట్టమొదటి ప్రసంగం ఏం చేశాడమ్మా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38-39 వచనాల్లో మొట్టమొదటి ప్రసంగం తీర్పు
నుంచి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము దేవునికి స్తోత్రం కలుగును. ఈ వరం ఏంటి? సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరించుతానని అన్నాడు. పరిశుద్ధాత్మ నశించిపోచున్న ఆత్మలు తిరిగి బ్రతికింపబడము, సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆ బాప్తిసంలో ఎవరైతే బాప్తిసంలో పాతి పెట్టబడుతున్నారో వారు నూతన జన్మ పరిశుద్ధాత్మ వల్ల హృదయాల్లో కార్యసిద్ధి కలిగించేటటువంటి మాటల గురించి ఇక్కడ చెప్పాడమ్మా. వరమను పొందు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని. అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోమని చెప్పినటువంటి సంగతి ఎవరికి? సర్వలోకానికి. ఏమా? సర్వలోకానికి దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలిగినాం. అయితే పిల్లలు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు బాప్తిస్మంలో ఏం జరుగుతుంది? మరి చనిపోయినటువంటి ఆత్మ తిరిగి బ్రతికింపబడుతుంది. అయితే మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం పరిశీలన, ఇక్కడ పరిశుద్ధాత్మ అనే వరము వేరు, కృపా వరాలు వేరు. మళ్ళీ ఇక్కడ మనం రెండు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ వరం అనేదేమో దేవుడు అందరికి ఇచ్చినటువంటిది, కృపా వరములు అనేటివి కొందరికి ఇచ్చినటువంటి, అపోస్తులకు మాత్రమే కృపా వరాలు ఇచ్చినట్టుగా మనం అక్కడ పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలుగుతాం. ఈ వరము అంటే పరిశుద్ధాత్మ అనే వరము ఇది అందరికి సర్వలోకానికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తాం. అయితే ప్రియులారా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం 4 పాయింట్లు చెప్పాను. ఒకటేమో నామము అంటే ఏంటి, రెండవదేమో అసలు నేను బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, మూడవదేమో మరి తీసుకోవాల్సినటువంటి బాప్తిసము తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోన లేక సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం యేసుక్రీస్తు నామంలో అన్నటువంటి అంశాల గురించి 3 మనము పరిశీలించి ఈ రోజు 4వది ఏంటి అంటే యేసుక్రీస్తు నామంలో అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం తీసుకోకూడదు అనే విషయాన్ని కూడా మనం ఈ రోజు పరిశీలన చేద్దాం. అయితే ప్రియులారా ఈ బాప్తిసం అంటే ఏంటి అని అంటే నేను ముందే చెప్పాను, ముందున్నటువంటి స్థితిని తిరిగి పొందుకోవడం అంటే పునఃస్థితి సంబంధమైనటువంటి స్నానము, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగేయడం ద్వారా మనల్ని రక్షించను అంటే బాప్తిసంలో ఏం జరుగుతుందంటే ముందున్నటువంటి స్థితిని దేవ కుమారత్వాన్ని తిరిగి పొందుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పాను. అయితే పిల్లల ఈ విషయంలో కూడా కొద్ది మందికి ఆ రోజు మరి నికోదేము అనే ఒక యూదునికి ఒక అభ్యంతరం కలిగినప్పుడు, ఆయనకు ఒక సమస్య వచ్చినప్పుడు, ఆయనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి పోతే యేసుక్రీస్తు వారు అతనితో కూడా మాట్లాడని చెప్పాం. ఏంటంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప మరి దేవుని రాజ్యంలో ప్రవేశించినటువంటి పరిస్థితి లేదని చెప్పాడు. శరీర మూలంగా జన్మించిందేమో శరీరము, ఆత్మ మూలంగా జన్మించిందేమో ఆత్మనై ఉన్నదని అక్కడ యేసుక్రీస్తు వారు కూడా చాలా జాగ్రత్తగా మనం చెప్పినట్టుగా విన్నాం. అయితే ప్రియులారా మరి అపోస్తులు బాప్తిస్మము ఏ నామంలో ఇచ్చారు, అసలు బాప్తిస్మము సంఘానికి ఆజ్ఞ కింద ఎప్పుడు వచ్చింది అనేది మనకు చాలా జాగ్రత్తగా మనకు ఆలోచన రావాలి. ఎప్పుడు వచ్చిందండి సంఘానికి బాప్తిస్మము అనేది ఆజ్ఞ కింద? మొట్టమొదట అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆజ్ఞాపించాడు పేతురు గారు. ఇంతకుముందు చూసాము మనం 2వ అధ్యాయం 28-29 ఏం చూసాము, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిన అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందురు అన్నప్పుడు ఆ ప్రకటించిన వెంటనే 41 ఏం రాయబడి ఉందమ్మా? అదే అపోస్తుల కార్యంలో ఏమని ప్రకటించాడు పేతురు? మొదటి వచనంలో 38లో పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున అది అక్కడ ఆగండమ్మా, అది ప్రకటించాడు. ప్రకటించిన వెంటనే ఆ 41లో ఏం చెప్తా ఉన్నాడు? అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడు. దేవునికి స్తోత్రం కలుగునాక. అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, మీరు పరిశుద్ధాత్మనే వరం పొందుదని చెప్పినప్పుడు వెంటనే అతని వాక్యం అంగీకరించిన వారు ఒకే రోజు 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునాక. మీరు ఏ నామములో బాప్తిసం తీసుకున్నారు అంటే యేసుక్రీస్తు నామములో అని మనకు మొట్టమొదటి అర్థం కావాలి. అయితే పిల్లరా మరి పరిశుద్ధాత్మ బోధ కాకుండా, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత బోధ కాకుండా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా బోధించామనుకోండి ఏమన్నా జరుగుతుందా?
పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా బోధిస్తే పాప క్షమాపణ అనేది ఇక ఉండదు అని లేఖనాలు చెప్తున్నాయి. నేనుగా చూద్దాం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో, మనిషి కుమారునికి విరోధంగా మాటలాడు వానికి పాప క్షమాపణ కలదు గాని అంటే పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే పరిశుద్ధాత్మ బోధకు కట్టుబడి ఉండరో, ఎవరైతే పరిశుద్ధాత్మని బోధించినది కాక మరి యొక్క సువార్త ప్రకటిస్తారో వారికి పాప క్షమాపణ లేదు అని ఇక్కడ లేఖనము చాలా స్పష్టంగా మనకు సెలవిస్తుంది. అయితే ప్రియులారా, మరి ఇక్కడ మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు మరి చెప్పినటువంటి మాట ప్రకారము వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత సంఘానికి ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞ ప్రకారము వాక్యాన్ని ప్రకటించారు. యేసుక్రీస్తు నామములో వారు బాప్తిసం తీసుకొని సంఘము మరి ప్రారంభించబడింది. సంఘంలో చేర్చబడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనము చూస్తాం. అయితే అసలు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు బాప్తిస్మంలో ఏం జరుగుతుంది, ఇది మనకు మొట్టమొదటి అర్థం కావాలి. ఏం జరుగుతుందమ్మా బాప్తిసంలో? అయితే ఎవరి మరణములో ఎవరి పునరుత్థానంలో పాల్పొందుతున్నాం అనేది మనకు అర్థం కావాలి. ఇది అర్థమైతే మనం బాప్తిస్మం ఏ నామంలో తీసుకోవాలో మనకు అర్థమైతే అసలు బాప్తిస్మంలో ఏం జరుగుతుంది చూద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 11 వచనాలు మనం పరిశీలన చేస్తే చాలా అద్భుతంగా రాయబడి ఉందమ్మా. అక్కడ క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని దేవునికి స్తోత్రం. ఏం రాయబడి ఉందమ్మా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం, యేసు క్రీస్తు నామములోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవం గల వారమై నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా దేవునికి స్తోత్రం కలుగునగా. ఇక్కడ ఏం కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతులలో నుండి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మంలో మరణం పొందుతా ఉన్నాం. ఈ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని మనం ఎక్కడ సమాధి చేస్తా ఉన్నామంటే బాప్తిస్మంలో చనిపోతా ఉన్నాం. తిరిగి మళ్ళా నూతనముగా జన్మిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరియు ఇక్కడ చెప్తున్నాడు 5లో, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గల వారమైన ఎడల అది ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారము దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే ఆయన ఎలాగైతే మరణించాడో మళ్ళీ తిరిగి ఎలాగైతే లేచాడో అదే విధంగా మనము కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే మన పాత జీవితాన్ని చనిపోయి నూతన జీవితంగా మళ్ళీ మన ఆత్మను బ్రతికించుకున్నటువంటి విషయం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇంకేమంటాడు? ఏమనగా మనం ఇంకను పాపములకు దాసము కాకుండాటకు పాప శరీరము నిరార్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని దేవునికి స్తోత్రం కలుగును. ఏమైతుంది? బాప్తిసంలో మన ప్రాచీన స్వభావాన్ని చనిపోతూ ఉన్నాం, సిలువ వేస్తా ఉన్నాము. కాబట్టి లేచేటప్పుడు నూతనముగా మళ్ళీ లేచేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చనిపోయిన వాడు ఇక పాప విముక్తుడు. చనిపోయిన వెంటనే తీర్పు విముక్తులు అయిపోయింది లోకం నుంచి. ఏమైపోయింది? ఎప్పుడైతే బాప్తిసంలో మనం చనిపోతా ఉన్నామో మరి చనిపోయిన వాడు పాప విముక్తుడు అని చెప్తున్నటువంటి పరిస్థితి. మనం చనిపోతున్నాం, ఇక పాపము మనపైన అధికారం చేసినటువంటి పరిస్థితి లేదు అని ఇక్కడ మనకు లేఖనాలు చదివిస్తున్నాయి. అయితే ప్రియులారా, ఇక్కడ మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడానియో మరణమునకును ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియో ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా అద్భుతంగా చెప్పండి. మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడు. ఆయన చనిపోయిన పరిస్థితి ఉందా ఇక అంటే లేదు అని చెప్పి
మరణంలోకి ఇక ఆయన మీద అతి ప్రభుత్వం లేదు ఇక అని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని ఎరుగుచున్నాము. అలా ఆయనకి ఎలాగైతే మరణం మీద అధికారం లేదో మన పైన కూడా మరణానికి అలాగా అధికారము అనేది లేదు అని మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అయితే ఏదైనా ఆయన చనిపోవడం చూడగా పాప విషయమై ఒక మారే చనిపోయింది కానీ ఆయన జీవించి చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే దేవునికి స్తోత్రం కలుగు. అంటే ఇప్పుడు మనం సజీవులుగా ఎంచుకోవాలి మనల్ని మనమే. అంటే మనం తీసుకున్నటువంటి బాప్తిసం ఎలా ఉంది అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలించాలి. అయితే ప్రియులారా మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మీరు బాప్తిస్మ మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం అందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరని చెప్తున్నటువంటి లేఖనం ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 2:12 కూడా చాలా అద్భుతంగా రాయబడింది. ఏంటంటే మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే అంటారు. అంటే ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినటువంటి ఆ సాదృశ్యంలో మనం కూడా చనిపోతా ఉన్నాం. ఆయన మృతుల నుండి లేచాడు. మనము కూడా ఆ ప్రభావం మందు మనం విశ్వసించడం ద్వారా మనము కూడా లేస్తాము అని చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిస్థితి. అందుకే ప్రియులారా అపోస్తులు యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మము ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఆజ్ఞాపించారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఎక్కడైతే వాళ్ళు వాక్యాన్ని ప్రకటించారో అక్కడ యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం పొందమని ప్రకటించినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా ఇక్కడ మనం పరిశీలన చేస్తే అసలు బాప్తిస్మం ఆజ్ఞ కింద ఎప్పుడు వచ్చిందండి? యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోవాలన్న ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఇంతకు మనం ఫస్ట్ వాక్యం చదివామా? అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం. ఇలా 2 మాటలు ఉన్నాయమ్మా. ఒక నిమిషం అది కంటిన్యూ చేయను. ఇలా 2 మాటలు ఉన్నాయి. ఏంటంటే ఒకటేమో బాప్తిస్మం సరైనది కానప్పుడు రెండో బాప్తిస్మం తీసుకోవడానికి అవకాశము. రెండోది సంఘానికి ఏమో ఆజ్ఞ యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోమని ఇచ్చినటువంటి చట్టాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు చదవమ్మా. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితారని వారిని అడిగాడు. ఇదండి పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకుంటారు? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుని మీరు పరిశుద్ధాత్మనే వరం పొందుదురని పేతురు గారు అక్కడ స్పష్టంగా ప్రకటించాడు. అయితే వీళ్ళు తీసుకున్నటువంటి బాప్తిసం సరైనది కాదు. యేసుక్రీస్తు నామంలో వీళ్ళు బాప్తిసం తీసుకోకపోతే విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అని పౌలు గారు అడుగుతా ఉన్నాడు. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతియే మేము వినలేదని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతున్న అడగగా వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు యోహాను తాను వెనుక వచ్చువాని అందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై యోహాను దేని విషయం బాప్తిసం ఇచ్చాడు? పాపక్షమాపణ నిమిత్తం కాదు ఆయన ఇచ్చింది, మారు మనసు నిమిత్తం. పరలోక రాజ్యం సమీపించుతున్నది. మీరు మారు మనసు పొంది ఇకనైనా మీరు కార్యాలు మరి దేవునికి తగినట్టుగా జీవించడాన్ని మారు మనసు నిమిత్తం ఇచ్చాడు కానీ పాపక్షమాపణ నిమిత్తం ఇచ్చినటువంటి పరిస్థితులు అక్కడ మనము చూడట్లేదు. కాబట్టి ఏమన్నా వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకు బాప్తిస్మము ఆజ్ఞ కింద సంఘానికి చట్టంగా, ఇది చట్టము, ఇది తీర్పు. పరిశుద్ధాత్ముడు ఒక తీర్పు తీర్చాడు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు యేసుక్రీస్తు నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష. అంటే ఇక్కడ చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడిన గాని, ఒక వాక్యం చెప్పిన గాని మరి ఈ యుగమందైనను రాబో యుగమందైన పాప క్షమాపణ లేదని లేఖనాలు మనకు చాలా అద్భుతంగా అక్కడ చెప్పాయి. అయితే ప్రియులారా మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అందుకు పౌలు తన వెనుక వచ్చు అని అనగా యేసునందు విశ్వాసం ఉంచిన ప్రజలతో చెప్పుచు
మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చినని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే ఆ మాటలు విన్నారు. చెప్పినటువంటి ఆ మాటలు గ్రహించి వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలంటే ఆత్మ వరము. ఇక్కడ పేతురు ఏదైతే చెప్పాడో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు అని చెప్పాడు. ఈ వరము లేకపోతే దేవుడి యొక్క సంకల్పం మనకు అర్థం కాదు. ఈ వరము లేకపోతే బైబిల్ మనం 100 సార్లు చదివినా కానీ మనకు అర్థం కాదు. ఎందుకంటే నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటే ఈ ఆత్మను ఎప్పుడు పొందుకుంటున్నాం? మరే ఈ పరిశుద్ధాత్మను సత్యస్వరూపమైనటువంటి ఆత్మను మనం ఎక్కడ పొందుకుంటున్నాము అంటే బాప్తిస్మంలో. ఈ తీసుకున్నటువంటి బాప్తిస్మము ఆజ్ఞ ఇచ్చాడు అక్కడ ఆదమవ్వలకు, ఈ పండు మీరు తినొద్దు, ఇది తినున మీరు నిశ్చయంగా చచ్చదరని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ అతిక్రమించినప్పుడు వీళ్ళు పాపులు అయిపోయారు. సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. మరి పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మొదటి ప్రసంగంలో ఆయన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందమని చెప్పగానే వాళ్ళు ఒకే రోజు 3000 మంది సంఘంలో చేర్చబడినట్టుగా మనకి కనబడుతుంది బాప్తిసం తీసుకుని. అయితే ప్రియులారా, మరి ఇక్కడ ఇంకొక మాట మనం పరిశీలన చేస్తే ఇక్కడ అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల్లో వాళ్ళు ఏం చేశారట, ప్రభు అయిన యేసు నామములో బాప్తిసం పొందినటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు. ఒక నిమిషం ఆగండి అమ్మ. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వాక్యం ఎక్కడెక్కడ ప్రకటించబడుతుందని చెప్పాడు యేసుక్రీస్తు వారు. మీరు యూదయ సమరయ దేశంలో భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందని చెప్పాడు. అంటే వీళ్ళు ప్రకటించేది ఎక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ లేఖనంలో కనబడతా ఉంది. సమరయలు వారు దేవుని వాక్యం అంగీకరించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వాక్యాన్ని ప్రకటించారు. వారు సర్వలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మను పొందుకొనక ముందు యేసుక్రీస్తు శిష్యులు ప్రకటించింది ఓన్లీ సున్నతి గల వారికే, అంటే ఇశ్రాయేలు యూదులకు మాత్రమే వాళ్ళు సువార్తను ప్రకటించినట్టుగా మనకు ఆ మత్తయి సువార్త 10లో మనం 5 వచనంలో మనం చాలా జాగ్రత్తగా మనము చూసాం 5 నుంచి కిందికి. అయితే ప్రియులారా, ఇక్కడ కిందికి సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించినని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొంది దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం అనేది మనము తీసుకోవాలి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మరి బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ యొక్క అంటే పరిశుద్ధాత్మ యొక్క వాక్య ప్రకారము ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క వాక్యము క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది ఏది అంటే అపోస్తల కార్యం నుండి యూద పత్రిక ప్రకటన గ్రంథంలో కొన్ని జరిగిపోయినవి ఉన్నాయి, కొన్ని జరగాల్సినటువంటి లేఖనాలు కూడా మనకు అందులో రాయబడి ఉన్నాయి. అయితే పిల్లలకి మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మరి సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం తీసుకున్నటువంటి బాప్తిస్మము సరైనదే అయితే మనము ఆత్మ వరాన్ని పొందుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఆత్మ ద్వారా మనకు బైబిల్ చాలా క్లుప్తంగా స్పష్టంగా అర్థమవుతుంది. అంతకుముందు మనం చాలా సార్లు చదువుతాం కానీ మనకు అర్థం కాదు. ఎందుకు అంటే ఆత్మ ప్రేరేపణ అనేది మనలో ఉండదు. ఆత్మ ప్రేరేపణ లేని మనం ఎంత చదివిన వాక్యం అనేది మనకు అర్థం కాదు. అందుకే పిల్లలు ఇక్కడ మనం పరిశీలన చేస్తే అసలు బాప్తిసంలో ఏం జరుగుతుందంటే గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి 28 వచనం ఒకసారి చదవండి అమ్మా. గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 నుంచి 28లో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవునికి స్తోత్రం కల. అంటే యేసుక్రీస్తు నందు అంటే ఇక్కడ యేసుక్రీస్తు నందు మీరు అందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ బాప్తిసం పొందితే ఎవరిని ధరించుకుంటున్నాం? ఇక్కడ క్రీస్తులోనికి బాప్తిసం, యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకోవడం అంటే ఈ చొక్కా క్రీస్తు కలిగినటువంటి మహిమ స్వభావము ఆ గుణలక్షణాన్ని ధరించుకోవటము.
ఆత్మ తిరిగి బ్రతికింపబడటం అనేది మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇందులో ఏమంటాడు, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చూడండి, సరిపోతామా? ఏమంటే ఇందులో యూదుడని గాని, గ్రీకు దేశస్థుడని గాని, దాసుడని గాని, స్వతంత్రుడని గాని, పురుషుడని గాని, స్త్రీ అని గాని లేదు, క్రీస్తు యేసునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకోవాలంటే ఇక్కడ దాసుడేవాడు, గ్రీకు దేశస్థుడు అంటే అన్యులు. ఒకప్పుడు ధర్మశాస్త్రం ఎవరి దగ్గర ఉందో పాత నిబంధన గ్రంథంలో వారే దేవుని ప్రజలు. ధర్మశాస్త్రం లేని వారు ఎవరు? అన్యజనులుగా ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళే యూదయ, సమరయ, గ్రీక్ ఇవన్నీ మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం అయితే. అందుకే అందులో గ్రీకు దేశస్తులు లేదు, దాసుడు లేదు, స్వతంత్రుడు లేదు, పురుషుడు లేడు, స్త్రీ లేదు, అందరూ ఏకముగా మరి క్రీస్తునందు ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తాం. అయితే ప్రియులారా, మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే యేసుక్రీస్తు ద్వారా తప్ప తండ్రి యొద్దకు వెళ్ళేటటువంటి మార్గం ఈ లోకంలో మనకు లేదు. ఉందా? అందుకే ఇప్పుడు యోహాను సువార్త 14:6లో యేసు నేనే మార్గమును, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యేసుక్రీస్తు ద్వారానే తప్ప తండ్రి దగ్గరికి వెళ్ళేటటువంటి ఒక మార్గము మనకు లేదు. కాబట్టి తీసుకున్నటువంటి బాప్తిస్మము సరైనది కాదా లేదా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, నామం అంటే ఏంటంటే నేను పోయిన వారమే చెప్పాను. నామము అంటే మహిమ, స్వభావము, గుణ లక్షణము, తండ్రి కలిగినటువంటి గుణాలు, ఆ స్వభావాలని చెప్పుకుంటూ పోతే 2 వారాలైనా సరిపోదు. ఆయన దీర్ఘశాంతుడు, కృప కలిగిన వాడు, సత్యస్వరూపి, ఆయన పరిశుద్ధుడు, మహిమ తండ్రి, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఆయన కలిగినటువంటి ఒక్కొక్క మహిమ మనకు అలా కనపడతాడు. నామము అంటే ఏంటంటే మహిమ. అయితే పిల్లలు ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే మరి యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, నేనేమో తండ్రి నామంలో వచ్చానని చెప్పాడా, నేనే తండ్రిని అని చెప్పాడు యేసుక్రీస్తు లోకానికి వచ్చి? ఏమన్నాడు? నేను నా తండ్రి నామంలో వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. యేసుక్రీస్తు యోహాను సువార్త 5:43 చెప్పండి, ఒకసారి చదవండి. యోహాను సువార్త 5:43 ఏమంటున్నాడు? 5:43 నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒక్కడు తన నామమున వచ్చిన వారిని, ఇక్కడ పరిశుద్ధాత్మని బోధ గురించి చెప్తున్నటువంటి మాటలు. యేసుక్రీస్తు వారు యూదులతో దేవుడి కుమారుని అంటే ఆయన రాలబడి సంపద కొట్టారు. ఎందుకు అంటే నువ్వు మనుషుడుగా అంటే దేవుడితో సమానుడిగా చేసుకున్నా. అంటే దేవుడి కుమారుడు అంటే ఎవరు? కుమారుడు అయినటువంటి దైవము, దేవుడి కుమారులు, దేవుడి వారసులు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే నేను నా తండ్రి నామము అంటే చెప్పానా, మహిమ, స్వభావము, గుణ లక్షణాలు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరి మహిమలో, ఎవరి నామంలో ఈ లోకానికి వచ్చాడు? తండ్రి నామం. అంటే తండ్రి యొక్క మహిమ, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క గుణ లక్షణాలు మనకు తెలియజేయడానికి తండ్రి ప్రభు వారిని ఈ లోకానికి పంపినట్టుగా మనం ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తాం. అయితే ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారు తండ్రి నామంలో వచ్చారు, మరి పరిశుద్ధాత్ముడు ఎవరి నామంలో వచ్చాడు? యేసుక్రీస్తు ఏమో తండ్రి నామంలో నిన్న తండ్రి క్రియలు చేసిన, మీరు సువార్తలు చదువుతా ఉంటే అక్కడ ప్రతి ఒక్క సువార్తలు కూడా తండ్రి నన్ను పంపాడు, తండ్రి మాటలు నేను తెలియజేస్తున్నాను, నా సొంతంగా నేను ఏమి కూడా మాట్లాడలేదు, తండ్రి నాకు ఏది బోధించాడో అదే మీకు చెప్తున్నాను, కానీ నా అంతటి నేను ఏది కూడా ప్రకటించట్లేదని సువార్తలు మొత్తంలో తండ్రి గురించే యేసుక్రీస్తు చెప్తారు. ఆయన పంపగా నేను వచ్చాను, ఆయన మాటలు మీకు తెలియజేస్తున్నానని చాలా స్పష్టంగా సువార్తలు అన్నింటిలో రాయబడి ఉంది. అయితే మరి యేసుక్రీస్తు వారు తండ్రి నామంలో వచ్చారు, పరిశుద్ధాత్ముడు ఎవరి నామంలో వచ్చారు? యోహాను సువార్త 14:16-26 అమ్మ. 14:16 రెండు చదవండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆరాధనకర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును. 26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ, అంటే మీకు సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యేసుక్రీస్తు వారేమో తండ్రి మహిమను ప్రకటించడానికి లోకానికి వచ్చాడు, తండ్రి నామాన్ని, తండ్రి యొక్క కలిగినటువంటి ఆ మహిమను మనకు ప్రకటించాడు. తండ్రి ఎలాగైతే ఎంత ప్రేమ మన కలిగి ఉన్నాడో ఆ ప్రేమనంతా మనకు కనపరిచాడు. పరిశుద్ధాత్ముడు కూడా నా నామంలో రాబోతున్నాడు అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే ప్రియులారా, ఇక్కడ
మరి కుమారుడు ఏమో నేను తండ్రి నామంలో వచ్చానన్నాడు, పరిశుద్ధాత్మ గురించి ఆయన నా నామంలో వస్తున్నాడు. అసలు ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే మరి తండ్రి నామము, కుమారుడు నామము, పరిశుద్ధాత్మ నామం ఏంటి అనేది మనకు మొట్టమొదట ఇక్కడ అర్థం కావాల్సినటువంటి అవసరము. అయితే ప్రియులైన కుమారుని మహిమను ధరించుకుంటే కుమారుడు ఏ మహిమలో వచ్చాడు? తండ్రి మహిమలో వచ్చాడు, తండ్రి నామంలో వచ్చాడు, తండ్రి నామాన్ని ప్రకటించాడు. పరిశుద్ధాత్మ ఏ నామంలో వచ్చాడు? యేసుక్రీస్తు. అంటే ఇక్కడ తండ్రి చెప్పినవేమో యేసుక్రీస్తు వారు చెప్పారు, యేసుక్రీస్తు మాటలు ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ. అంటే తండ్రి మాటలేమో యేసుక్రీస్తు చెప్తే యేసుక్రీస్తు వారి మాటలేమో పరిశుద్ధాత్ముడు చెప్పాడు. అంటే ఇక్కడ తండ్రి చెప్పినటువంటి సంకల్పాన్ని వీరిద్దరు సంఘానికి తెలియజేసినట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థం కావాలి. అర్థమైందమ్మా? తండ్రి ఏదైతే సంకల్పించాడో సంకల్పము తండ్రి నామంలో యేసుక్రీస్తు వచ్చాడు, యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. నేను తండ్రి మాటలే చెప్తున్నాననేమో యేసుక్రీస్తు అన్నాడు, పరిశుద్ధాత్ముడు ఆయన తనంతట తానే ఏది బోధింపగా వేటిని వినునో వాటినే మీకు చెప్తాడు, నేను ఏది చెప్పమన్నానో అదే మీకు చెప్తాడని చెప్తున్నటువంటి మాటలు కూడా మనం ఇక్కడ చూసాం. అయితే పిల్లలు మరి యేసుక్రీస్తు నామంలో వచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎవరి నామంలో వచ్చాడంటే క్రీస్తు నామంలో వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు, ఇప్పుడు మీరు సహింపరు, ఎందుకంటే మీతో అనేక సంగతులను చెప్పవలసింది కానీ మీరు వాటిని ఇప్పుడు సహింపరు, ఎందుకంటే సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని చెప్తాడు. అంటే మీరు కొన్ని సంగతులు ఇప్పుడు సహించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీకు ఒక ఆత్మశక్తి కావాలి. ఆ ఆత్మశక్తి ఎవరంటే ఆయనే పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని ఇక్కడ మనము మొట్టమొదట గుర్తించుకోవాలి. కాబట్టి ప్రియులారా, అయితే యేసుక్రీస్తును నామంలోని మరి బాప్తిసం ఎందుకు తీసుకోలేనంటే యేసుక్రీస్తు మన కోసము ఆఖరి రక్త బిందు వరకు ఈ లోకంలో కార్చాడు, మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టాడు. ఇంకోటి ఏంటంటే క్రీస్తు యేసులోనే బాప్తిసం తీసుకోవాలని పరిశుద్ధాత్మని బోధ ప్రకారము సంఘానికి ఆజ్ఞ అనేది ఇవ్వబడింది. మొదట చెప్పాను కదా, తండ్రి మహిమ ఎంత, క్రీస్తు మహిమ ఎంత, పరిశుద్ధాత్మని మహిమ ఎంత అని. ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే మీరు ఎంత వేసుకోండి. ఇప్పుడు తండ్రి మహిమ సపోజ్ 100 అనుకున్నాం అనుకోండి, లేదా 10 అనుకున్నాం అనుకోండి. తండ్రి మహిమలో ఎవరు వచ్చారు? కుమారుని మహిమ ఎంత? తండ్రి కలిగినటువంటి మహిమే కుమారు కలిగిన, ఆయన మహిమ కూడా 10. కుమారుని మహిమలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు, పరిశుద్ధాత్ముని మహిమ ఎంత? అంటే టోటల్ ఇది ఎవరి మహిమ? తండ్రి మహిమ. మరి అలాగైతే మరి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం తీసుకుంటే తప్పేంటంటే తండ్రి మహిమనే కదా అంటారు. అన్నప్పుడు అందుకే సంఘానికి ఒక ఆజ్ఞ అనేది ఇచ్చింది. అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్న అపోస్తులు సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే పేతురు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరం పొందుదురు. యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా ఎక్కిపోరు, నేనే ద్వారం అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం. అయితే ప్రియులారా, మరి సంఘంలో మన కోసము ఈ లోకంలో రక్తం కాల్చింది ఎవరు? తండ్రి వచ్చుకోవచ్చాడా? యేసు మరి పరిశుద్ధాత్మ వచ్చుకోవచ్చాడా? మన కోసం ఆఖరి రక్త బిందు వరకు కార్చింది వాళ్ళు, తన శరీరాన్ని అంతా గొర్రెలతో కొట్టించుకొని అవమానాన్ని భరించి శిలువ భారాన్ని మోసింది ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు సంఘానికి ఇచ్చినటువంటి చట్టం ఏంటి? యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవడం. అది మీరు మొత్తం పరిశీలన చేయండి. బైబిల్ అంతా మళ్ళొకసారి నేను చెప్పిన తర్వాత కాదు కానీ మళ్ళొకసారి మీరు బైబిల్ అంతా పరిశీలన చేసి అసలు యేసుక్రీస్తు వారు పరిచర్య జరిగించింది ఎవరికి? పరిశుద్ధాత్మను పొందుకొనక ముందు అపోస్తులు అంటే యేసుక్రీస్తు శిష్యులు కూడా ఎవరికి ప్రకటించారు అంటే నేను చాలా స్పష్టంగా చెప్పాను. వాళ్ళ ఒక సున్నితి గల వారికే యేసుక్రీస్తు పరిచారకుడు అయినటువంటి విషయాన్ని నేను పోయిన వారం చెప్పాను. యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులను పంపుతూ నశించుచున్న ఇశ్రాయేలు గొర్రెల యొద్దకు వెళ్ళుడు కానీ మరి సమరల దేశంలోనికి మీరు ప్రవేశించొద్దు, అన్యుల దేశంలో మీరు వాక్యాన్ని ప్రకటించేటటువంటి సమయం ఇప్పుడు కాదు. ఎప్పుడు అంటే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత యూదయ సమరయ దేశంలో బుధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందని అన్నాడు. అప్పుడు మనం పరిశీలన చేస్తే మరి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వీళ్ళు సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం అనేది మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. అయితే పిల్లలు మేము ఏదైతే నేను ఒక్క మాట చెప్పడానికి మేము ప్రయత్న పడతా ఉన్నాం. మేము ఏదైతే కాలేజీలో యునైటెడ్ బైబిల్ అకాడమీ అనేది హైదరాబాద్ లో ఉంది, ఆ యునైటెడ్ బైబిల్ అకాడమీలో మేము చదువుకున్నప్పుడు మేము థియాలజీ చేసినప్పుడు ఇక్కడ మన కాకినాడ అనే ఒక జైతిమ్మపురం అంటే పెద్దపురం మండలం, మీకు తెలిసి ఉంటుంది ఎవరైనా ఆ ప్రాంతంలో ఉంటే, పెద్దపురం మండలం జైతిమ్మపురం అనే ఒక గ్రామంలో ఒక దైవజనుడు అంటే 30 సంవత్సరాల నుంచి ఆ సంఘాన్ని నడిపిస్తున్నాడు. అతని దగ్గర ఒక 125 మంది సంఘ సభ్యులు కూడా ఉన్నట్టు మాకు చెప్పారు. జైతిమ్మపూర్, కాకినాడ, పెద్దూరు మండలం. ఆయన వాక్యాన్ని విన్నప్పుడు సంఘ కాపరి వచ్చి విన్నటువంటి వాక్యాన్ని అంగీకరించి నేను తీసుకున్నటువంటి బాప్తిసం సరైనదని ఎంచి వచ్చి సంఘ కాపరి బాప్తిసం తీసుకుని సంఘంలోకి వెళ్ళి, అమ్మ నేను ఇంతకుముందు తీసుకున్నటువంటి బాప్తిసము సరైనది కాదని చెప్పి విశ్వాసులందరికీ మళ్ళీ
మొదటి నుండి యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చి ఇప్పుడు తన సంఘాన్ని ఒక ట్రూ వాయిస్ అకాడమీ అనేటటువంటి విషయంలో నడుపుతా ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి పరిచర్య జరిగిస్తా ఉన్నాడు. ఆయన పేరు సమాధాన రాజు అని మీరు చూస్తే అక్కడ జైతిమ్మపురం అనే గ్రామంలో ఉంటుంది. పెద్దూరు మండలం అనేది ఇక్కడ పెద్దపురం మండలం. అయితే పిల్లలు ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనము తీసుకున్నటువంటి బాప్తిస్మము సరైనది కాకపోతే మన పరిశుద్ధాత్మ అనేటువంటి వరము మనం పొందలేము. నేను చెప్తున్నది లేఖనానుసారము కాదు అని మీరు అనుకుంటే మీరు లేఖనాలను అంతా పరిశీలన చేయండి. పరిశీలన చేసిన తర్వాత ఏది సరైనదో ఏది సరైనది కాదో మీరు అంటే సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అనేది నేను చెప్పాను. ఎందుకంటే నేను చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్పాను. నేను కూడా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఫస్ట్ బాప్తిసం తీసుకున్నాను. ఆ బాప్తిసం సరైనది కాదు అని నేను వాక్యాన్ని ఎప్పుడైతే థియాలజీ మేము చేశామో అప్పుడు సంఘం మన దేవుడు ఇచ్చినటువంటి చట్టం ప్రకారము మళ్ళీ ఎక్కడైతే నా అక్కడ ఆ సార్ దగ్గర మళ్ళీ యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవడము మళ్ళీ నా పరిచయం అనేది ముందు కొనసాగించడం అనేది జరిగింది. ఎందుకు నేను ఈ మాటలన్నీ చెప్తా ఉన్నానంటే, నేను కూడా ఒకప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నాను. కానీ నాకు తెలిసినప్పుడు నేను మారు మనసు పొందాను. నేను తెలిసినప్పుడు నేను తీసుకున్నది కరెక్ట్ కాదని తెలిసినప్పుడు మళ్ళీ దాన్ని లోపడి మళ్ళీ మరి బాప్తిసం తీసుకున్నాను. అంటే మనము సమయం ఉండగానే ఇప్పుడు మనం ఎక్కినటువంటి బస్సు సరైనది కాదని తెలిసినప్పుడే మనం మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాలి. మన సమయం ఉండగానే మనం తీసుకున్నది సరైనది కాకపోతే గ్రహించి పరిశీలన చేసి మరి అందరూ సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ పేతురు గారు ఏదైతే చెప్పారో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుతారు ఏదైతే సంఘానికి ఇచ్చినటువంటి చట్టం ఉందో ఆ చట్ట ప్రకారం అందరూ బాప్తిసం తీసుకొని మరి దేవుని యొక్క కృపలో ఆత్మ రక్షణ పొందుకోవాలని ఇట్టి నా మాటలు ముగిస్తున్నాను. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన వేసుకుని ముగిస్తాను. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, అత్యున్నతమైన సింహాసనం ఆశీర్వాదం మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మహిమ గల పరిశుద్ధ హెచ్చైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, గడిచిన సమయం నుంచి నా తండ్రి ఇప్పటి వరకు మీ కృపాశ్రమం భద్రపరిచి కాచికపడిన దగ్గర మీకు స్తోత్రాలు తండ్రి. మరి బాప్తిసం గురించి మీరు ఇచ్చినటువంటి ప్రేరణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న సంఘంలో నా తండ్రి, మరి సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవడం అనేటువంటి తండ్రి ఏదైతే పరిశుద్ధాత్మ ద్వారా నా తండ్రి సంఘానికి అయితే చట్టాన్ని ఇచ్చారో ఆ చట్టాన్ని నా తండ్రి మీ పిల్లలకు తెలియజేసి నమ్ముతున్నా తండ్రి. మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం నా తండ్రి అనేక ఆత్మలు రక్షించబడి తన మొదటి శతాబ్ద కాలంలో తండ్రి ఒకే రోజు 3000 మంది సంఘంలో చేర్చబడినటువంటి విషయాన్ని తను మీరు నాకు తెలిపారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ లోకంలో బాప్తిసము సంఘానికి ఏదైనా ఆజ్ఞ ఉందంటే అది యేసుక్రీస్తు నామములో మీరు ఇచ్చినటువంటి ఈ లేఖనాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి విన్న వాక్యం హృదయంలో భద్రపరిచిన కృపాశక్తిని అనుగ్రహించండి. విత్తబడినటువంటి వాక్యం నాతో నిష్ప్రయోజనం కాకుండా హృదయంలో ఫలింపు చేయమని ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన వేడుకుంటున్నాను. పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్.